నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. పది సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్ తూర్పు నియోజకవర్గానికి చేసింది శూన్యమంటూ విమర్శించిన వైసీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్. మహాత్మా గాంధీ హోల్సేల్ కమర్షియల్ మార్కెట్ వ్యాపారులకు ఎలాంటి ఆపద వచ్చినా అండగా ఉంటానంటూ హామీ ఇచ్చిన పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి. సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు. 10 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్ తూర్పు నియోజకవర్గానికి చేసింది శూన్యమంటూ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విమర్శించారు. తనకు ఉన్న సినిమా పరిచయాల ద్వారా బిల్డప్ ఇవ్వడం తప్ప చేసేది ఏమీ ఉండదన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేసింది, పనులు చేసింది తామే అంటూ అవినాష్ స్పష్టం చేశారు. కరోనా సమయంలో కూడా సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ప్రభుత్వ పథకాలకి ఆకర్షితులై 17వ డివిజన్ రాణిగారి తోట ప్రాంతానికి చెందిన వందలాది మంది యువకులు వైసీపీలో చేరారు. పిట్టా సత్తిబాబు, నాగరాజు, ప్రశాంత్ మిత్ర బృందం ఆధ్వర్యంలో దాదాపు 500 మంది యువకులు టీడీపీ, జనసేన నుండి వైసీపీలోకి వచ్చారు. వారికి పార్టీ కండువా కప్పి తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ సాదరంగా వైసీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్లో ఇప్పటికే 5 సార్లు గడప గడప కార్యక్రమం చేపట్టినట్లు స్పష్టం చేశారు. ఇక్కడ జరిగిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని యువకులు పార్టీలోకి చేరడం సంతోషంగా ఉందన్నారు. డివిజన్లో సోదరులు డివిజన్ కార్పొరేటర్ రామిరెడ్డి గారు, నాగవంశీల రాష్ట్ర చైర్మన్ అప్పల కొండమ్మ గారు, బుడ్డ అప్పలనాయుడు గారు, ఎక్స్ కార్పొరేటర్ దామోదర్ గారు, శ్రీను గారు, అదేవిధంగా రాష్ట్ర నాయకులు వెన్నా శివశంకర్ గారు, అదేవిధంగా రాజు గారు, 17వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఒక సమక్షంలో 17వ డివిజన్కి సంబంధించిన జనసేన పార్టీ ముఖ్య నాయకులు, యువ నాయకులైన సత్తి, ప్రశాంత్, నాగరాజు
వాళ్ళ మిత్ర బృందం దాదాపుగా 200 మంది వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవటం, ఈరోజు మేమందరం గారు ఆ సోదరుల్ని సాదరంగా ఆహ్వానించి రాబోయే రోజుల్లో మేమందరం గారు కలిసికట్టుగా ఒక కుటుంబంలాగా జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి ఒక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు మేమందరం గారు కలుసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు యువకులు జనసేన పార్టీలో ఒక యాక్టివ్ రోల్ పోషిస్తున్న యువకులు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా రాణి గారి తోట ప్రాంతంలో రిటైనింగ్ వాల్ అవనివ్వండి, వాటర్ పైప్ లైన్స్ అవనివ్వండి, డ్రైనేజ్ అవనివ్వండి, కమ్యూనిటీ హాల్ నిర్మాణం అవనివ్వండి, లైబ్రరీ జిమ్ నిర్మాణం అవనివ్వండి, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్క, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఇంకో పక్క, మరీ ముఖ్యంగా రాణి గారి తోట ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రెండు గారు చూసి ఈరోజు యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం నిజంగా చాలా ఆనందం. మహాత్మా గాంధీ హోల్సేల్ కమర్షియల్ మార్కెట్ వ్యాపారులకు ఎలాంటి ఆపద వచ్చినా అండగా ఉంటానని పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గొల్లపూడి మహాత్మా గాంధీ మార్కెట్ను సుజనా చౌదరి సందర్శించారు. మార్కెట్లో పర్యటించి వ్యాపారులను, ముఠా కార్మికులను ఓట్లు అభ్యర్థించారు. మహిళా వ్యాపారస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏపీలో విధ్వంసం జరిగిందన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఉద్యోగ, వాణిజ్య, వ్యాపార రంగాలు అన్నింటినీ కూడా అధోగతి పాలు చేశారంటూ దుయ్యబట్టారు. అనుభవం లేని నాయకుడికి అవకాశం ఇస్తే ఏం చేశాడో ఏపీ ప్రజలందరూ చూశారన్నారు. రానున్న 10 రోజులు కీలకమని, సమర్థత, సామర్థ్యం ఉన్న నాయకుడిని ఎన్నుకోవాలని, విఘ్నతతో ఓటు వేయాలంటూ పిలుపునిచ్చారు. వ్యాపారస్తులు, ముఠా కార్మికులు నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా బ్రహ్మరథం పడుతున్నారని, వాళ్ల నమ్మకాన్ని వమ్ము చేయనని, అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తే పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తానన్నారు. ఈరోజు మహాత్మా గాంధీ హోల్సేల్ మార్కెట్కి ప్రచారం చేయడానికి వచ్చాం. ఎందుకంటే వీళ్ళందరూ 1 టౌన్ నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తూ ఉంటారు. 1 టౌన్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళకి తెలుసు. మార్పు కావాలా వద్దా అని ఒకటి అడుగుతున్నాం. అతి త్వరగా మార్పు కావాలి, మేము ఇంకో 10 రోజుల గురించి వెయిట్ చేస్తున్నామని అందరూ సమాధానం చెబుతూ ఉన్నారు. వ్యాపారస్తులందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో పెరిగిపోయింది, కానీ ప్రజాప్రతినిధులు సరిగ్గా రిప్రజెంట్ చేయక, ప్రజాప్రతినిధి అంటే రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజాసేవకి ఎన్ని విధాలుగా చేయాలనే తెలియాలి. సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి విజయాన్ని కాంక్షిస్తూ ఎమ్మెల్యే మల్లాది విష్ణు 28వ డివిజన్లో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి వివరించారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వెల్లంపల్లిని గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఎలక్షన్ ప్రచార కార్యక్రమంలో భాగంగా స్థానిక కార్యకర్తలు, వైసీపీ నాయకులు మరియు ముఖ్య నాయకులైనటువంటి సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ మల్లాది విష్ణు గారు మరియు వెల్లంపల్లి రాఘవ గారు తదితరులతో కలిసి డివిజన్ పర్యటించడం జరిగింది. ఏ గడపకి వెళ్ళినా కూడా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతో పొగుడుతున్నారు. ముఖ్యంగా ఈ రోజున పెన్షన్దారులు అయితే పడుతున్న అవస్థలు చూసి వాళ్లే చెప్తున్నారు, అన్న జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఎప్పుడు వస్తుందో, మాకు ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయని అని మా విష్ణు గారి దగ్గర ఏకరువు పెడుతున్నారు అందరూ. 28వ డివిజన్లో ఇక్కడ స్థానికంగా కొండ గారు ఇన్ఛార్జ్, పక్క డివిజన్ సంబంధించినటువంటి శర్వాణిమూర్తి గారు, అలాగే అక్కడ ఉన్నటువంటి మాజీ కార్పొరేటర్ గండూరు మహేష్ గారు, ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి సోదరుడు రాఘవ గారు, మేమందరం కూడా ఈ ఇంటింటికి వెళ్ళి గడప గడపకు వెళ్ళి రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేస్తున్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని, పార్లమెంటుకు పోటీ చేస్తున్నటువంటి కేసినేని నాని గారిని గెలిపించాల్సిందిగా ఓట్లు అభ్యర్థించేటటువంటి నైతిక అర్హత కానీ హక్కు కానీ తెలుగుదేశానికి లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది. ఆంధ్ర హాస్పిటల్స్ హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే చారిటీ సౌజన్యంతో 29వ ఉచిత పిల్లల గుండె సర్జరీలు క్యాంపు నిర్వహించినట్లు ఆంధ్ర హాస్పిటల్ చీఫ్ చైల్డర్ సర్వీసెస్ అండ్ డైరెక్టర్ డాక్టర్ పాతూరి రామారావు తెలియజేశారు. ఆంధ్ర హాస్పిటల్స్ లో 15 మంది పిల్లలకు అత్యంత క్లిష్టమైన గుండె జబ్బులకు ఉచిత ఆపరేషన్లు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఆంధ్ర హాస్పిటల్ నగరంలోని ఆంధ్ర హాస్పిటల్స్ హార్ట్ అండ్ బ్రెయిన్ ఆంధ్ర హాస్పిటల్స్ నందు ఆంధ్ర హాస్పిటల్ చీఫ్ చైల్డర్ సర్వీసెస్ అండ్ డైరెక్టర్ డాక్టర్ పాతూరి రామారావు, హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే వైద్యులు పాతూరి రామారావు, ఆండ్రూ పారి, డోరెతీ లిడ్ బెటర్, ఒరిజిత్ బెనర్జీ, కోచరని సెబాస్టియన్, హెలీ ఫిడ్జ్ ప్యాట్రిక్, అలెగ్జాండ్రా టేలర్, సాయిరామ్ కలసి ఆంధ్ర హాస్పిటల్ చీఫ్ చైల్డర్ సర్వీసెస్ అండ్ డైరెక్టర్ డాక్టర్ పాతూరి రామారావు మాట్లాడుతూ గత 9 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు 29 సార్లు ఆంధ్ర హాస్పిటల్స్ లో పిల్లలకు గుండె సర్జరీలు విజయవంతంగా చేశామన్నారు. ఆంధ్ర హాస్పిటల్ వైద్యులు డాక్టర్ విక్రమ్ ఆధ్వర్యంలో పీడియాట్రిక్ కార్డియాలజీ టీం, నవజాత శిశువుల పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ టీం కలిసి క్లిష్టమైన గుండె ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేసినట్లు వెల్లడించారు. అందరికీ నమస్కారం అండి. మా బాబు పేరు యానీశ్వర్. మేము అనకాపల్లి నుంచి వచ్చాము. మాకు ఫస్ట్ బాబుకి వన్ మంత్ ఉన్నప్పుడు హార్ట్లో హోల్ ఉందని తెలిసింది. అప్పటి నుంచి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము. మా ఆర్థిక పరిస్థితి బాగోలేక సర్జరీ ఎప్పుడు చేయించాలి అని, ఎప్పుడు చేయించడానికైనా సరే అమౌంట్ అది లేక చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళం. రీసెంట్గా ఆంధ్ర హాస్పిటల్కి యూకే నుంచి డాక్టర్స్ వస్తున్నారు, హీలింగ్ లిటిల్ హార్ట్స్ అనే చారిటీ తరపు నుంచి వస్తున్నారు, వాళ్ళు మీకు ఫ్రీగా సర్జరీ చేస్తారు అని చెప్పారు. అందరికీ ఈరోజు ఇక్కడ మనం మీట్ అవ్వడానికి కారణం మీ అందరికీ తెలిసిందే. బేసికలీ ఆంధ్ర హాస్పిటల్స్, చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఆంధ్ర హాస్పిటల్స్ ఇన్ అసోసియేషన్ విత్ హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే చారిటీ టీమ్తో కలిసి ఈ వారము అంటే ఏప్రిల్ లాస్ట్ వీక్ నుంచి ఏప్రిల్ 27వ తారీఖు నుంచి మే 4th వరకు ఒక 1 వీక్ పాటు పిల్లల హార్ట్ సర్జరీస్ క్యాంపు జరుగుతూ ఉందన్నమాట. ఈ క్యాంప్స్ ఇంతకుముందు చాలా చేస్తున్నాము. మేము స్టార్టెడ్ ఇన్ 2015 2015 నుంచి ఇప్పటి వరకు అంటే గత 9 సంవత్సరాల్లో 29 క్యాంప్స్ నిర్వహించడం జరిగింది విత్ హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకేతో. ఎవ్రీ టైం ప్రతి క్యాంప్లో 15 నుంచి 25 సర్జరీస్ అప్ టు 30 సర్జరీస్ వరకు 1 వీక్ క్యాంప్లో చేసాము. సో బేసికలీ ఏంటంటే ఈ క్యాంప్లో కూడా మనం చేసేవన్నీ చాలా డిఫికల్ట్ అండ్ వెరీ కాంప్లెక్స్ హార్ట్ సర్జరీస్, నాట్ లైక్ సింపుల్ హోల్స్ ఇన్ ది హార్ట్. అటువంటివి కాకుండా ఒక చైల్డ్కి 2-3 రకాల ప్రాబ్లమ్స్, 3-4 రకాల ప్రాబ్లమ్స్ కలిసి ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాంప్లో వచ్చేసరికి ఇంటరప్టెడ్ అయోటిక్ ఆర్చ్ అని, టోటల్ ఎనామలస్ పల్మనరీ వీనస్ డ్రైనేజ్ అని,
అవి కూడా వెరీ కాంప్లికేటెడ్ సర్జరీస్, వేరే ప్లేసెస్లో కూడా చేయలేని వేరే ప్లేసెస్ కూడా వెళ్ళి, అంటే మన తెలుగు స్టేట్స్లో డిఫరెంట్. Because it really has been a privilege to come and to help support and learn from the team here in Vijayawada. Many people think that other people come in here, do something and then leave again and we're all bringing, but we have learned so much from your team here that we will take back to put into our practice when we get back to Bristol. And we want to thank the team here for welcoming us so much, for giving us so much of their time and expertise and teaching us so much that we can improve the service that we do. The service here in Vijayawada started in 2015, that's only 9 years, and the distance that you have come in this time is absolutely mind-blowing. Started off by doing simple cases. 9 years later, you're doing some of the most complex cases that any cardiac surgeon anywhere in the world would. Thank you again for having us. And I'm one of the intensive care team, and I'm along with some of our fellows and nursing staff who have been working here this week, helping the children after their operations. And I have to just echo everything that Mr. Parry has said, in that we are so thankful to you for welcoming us into your wonderful country, and especially to this incredibly professional and compassionate service. It is a really wonderful program. We've been extremely impressed and very humbled, and we have learned a lot from everything that's happened this week. We really do. I'm one of the intensivist doctors from Bristol. And when I left Bristol, it was cold, wet and windy. And then we turned up in Andhra Pradesh, and it's been beautiful weather. It's been sunny. We've had the best mutton biryani. Andhra Hospitals has done an incredible job of looking after us. And we've had the privilege of working with this team for the last week. And I have to say, we have learned so much. మీ అందరికీ తెలుసు, గత దశాబ్ద కాలంగా ఆంధ్ర హాస్పిటల్ ఈ చిన్నపిల్లల కార్డియాక్ సర్జరీ ప్రోగ్రాము మీ అందరి సహకారంతో సక్సెస్ఫుల్గా చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ చిన్నపిల్లల్లో గుండె జబ్బులు అనేవి ముఖ్యంగా 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే సింపుల్ డిఫెక్ట్స్ అంటాం. 70% ఆఫ్ ది కేసెస్ సింపుల్ డిఫెక్ట్స్ అంటే ఏఎస్డి, బిఎస్డి, పీడిఏ. ఈ సింపుల్ ఆపరేషన్స్ అనేవి అన్ని చోట్ల కూడా మనం రొటీన్గా చేస్తూ ఉంటాం. కానీ 30% ఆఫ్ ది చిల్డ్రన్ దే విల్ హ్యావ్ కాంప్లెక్స్ డిఫెక్ట్స్. ఈ కాంప్లెక్స్ డిఫెక్ట్స్కి వాళ్ళకి కాంప్లెక్స్ సర్జరీ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ఒక్కొక్కసారి 2వ ఆపరేషను 3వ ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుంది. మీ అందరికీ తెలుసు, ఒకప్పుడు చిన్నపిల్లల కార్డియాక్ సర్జరీ అంటే హైదరాబాద్ పంపించడం లేదా చెన్నై పంపించడం చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎస్పెషల్లీ మనం ఈ ఆంధ్ర హాస్పిటల్లో చిల్డ్రన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ స్థాపించిన తర్వాత ఆల్మోస్ట్ 4000 కార్డియాక్ సర్జరీస్ 99% సక్సెస్ రేట్ తోటి చేయడం జరిగింది. ఎస్పెషల్లీ దీని అందరికీ మనం యూకే హీలింగ్ హార్ట్స్ వాళ్ళ సహకారం కానీ, ఆంధ్ర హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ రమణమూర్తి గారు, డాక్టర్ రామారావు గారు, అదేవిధంగా డాక్టర్ విక్రమ్ గారు, డాక్టర్ సాయిరామ్ గారు, డాక్టర్ నాగేశ్వరరావు గారు, వీళ్ళందరూ కూడా ఆ చిన్నపిల్లల్ని మీ అందరికీ తెలుసు, దే ఆర్ ద బ్యాక్ బోన్ టు ద సొసైటీ. ఈ స్మాల్ చిల్డ్రన్ ఏంటంటే వీళ్ళకి మనం ఒక బంగారు జీవితాన్ని కనుక మనం ప్రసాదించినట్టయితే లైఫ్ లాంగ్ వాళ్ళు మన సమాజానికి కానీ, అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీకి కానీ, మన కంట్రీకి కానీ ఒక వెన్నెముకలా ఉంటారు. మీకు తెలిసే ఉంటుంది, ఈ రోజుల్లో ఈ చిన్నపిల్లల గుండె జబ్బు అనేది సొసైటీలో ఒక స్టిగ్మా. చిన్నపిల్లలకు హార్ట్ ప్రాబ్లం ఉందంటే ఆ ఊరంతా కూడా, ఆ విలేజ్ అంతా కూడా దే ఫీల్ లైక్ ఒక రకంగా మనం చెప్పుకుంటాము. కానీ అట్లాంటిది వీళ్ళకి ఈ కరెక్టివ్ సర్జరీ చేసిన తర్వాత ఆల్మోస్ట్ దే క్యాన్ లీడ్ నార్మల్ లైఫ్. చాలామంది పిల్లలు కూడా వాళ్ళ నార్మల్ లైఫ్ లీడ్ చేయడము, వాళ్ళు స్కూల్కి వెళ్ళడము, వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీని ఫ్యూచర్లో సపోర్ట్ చేయడం అనేది మేము చూస్తూ ఉన్నాము. మీకు ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిందంటే ఈ విజయవాడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందని పలువురు ఎన్ఆర్ఐలు పేర్కొన్నారు. మరియు ముఖ్యంగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలతో విజయవాడ తూర్పు నియోజకవర్గం ఫారెన్ కల్చర్ను తలపిస్తోందన్నారు. అభివృద్ధి జరగలేదు అనడానికి టీడీపీ నేతలకు నోరు ఎలా వచ్చిందంటూ ప్రశ్నించారు.
విజయవాడ నగరంలో వైసీపీ ఎన్ఆర్ఐ ఐటీ వింగ్ ఆధ్వర్యంలో రిటైనింగ్ వాల్ మరియు రివర్ ఫ్రంట్ వ్యూ పార్క్ ను సందర్శించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ ఎన్ఆర్ఐ కిరణ్ కూచిబొట్ల కాలిఫోర్నియా మాట్లాడుతూ రిటైనింగ్ వాల్ నిర్మాణంపై అసత్య ప్రచారం చూసి విజయవాడకు రావడం జరిగిందన్నారు. జరిగిన అభివృద్ధి చూసిన తర్వాతే ఓటు వేద్దామని విజయవాడకు వచ్చినట్లు తెలియజేశారు. ఫారెన్ కల్చర్ లాగా రిటైనింగ్ వాల్ వెంబడి పార్క్ అభివృద్ధి అద్భుతవంతంగా ఏర్పాటు చేసినట్లు కొనియాడారు. ఇంత అభివృద్ధి చూస్తుంటే అసత్య ప్రచారం చేసే టీడీపీ నేతలకు నోరు ఎలా వచ్చిందంటూ ప్రశ్నించారు. నమస్కారం అండి, నా పేరు కిరణ్ కూచిబట్ల. నేను కాలిఫోర్నియా USA నుంచి వచ్చాను. మాది కృష్ణా జిల్లా పామర్ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చాము. ఇక్కడ నేను ఎందుకు ఇక్కడికి వచ్చానంటే, అమెరికాలో ఉండగా చాలామంది ఇదంతా ఈ రిటైనింగ్ వాల్ అనేది పెద్దగా ఏం ఉపయోగం లేదు అది ఇది అని చెప్తా ఉన్నారు. దీని ఫ్యాక్ట్ చెక్ కోసం అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు అని చూడటానికి ఇక్కడికి రావడం జరిగింది. నాతో పాటు ఇక్కడ వివిధ దేశాల నుంచి ఎన్ఆర్ఐలు అందరూ కూడా నాతో పాటు ఉన్నారు. ఇక్కడ కొంతమంది UK నుంచి వచ్చారు, కొంతమంది మలేషియా నుంచి, నెదర్లాండ్స్ నుంచి, కెనడా నుంచి, అన్ని దేశాల నుంచి వచ్చారు. నేను చూసింది ఏంటంటే, చిన్నప్పటి నుంచి ఇక్కడ చదువుకున్న వ్యక్తిని, విజయవాడ ఇంతకుముందు ఎలా ఉండేది అనేది నాకు బాగా తెలుసు. పేపర్స్లో మనం చూస్తూ ఉండేవాళ్ళం, కృష్ణలంక మునిగిపోయింది, బాధితుల్ని మున్సిపల్ కార్పొరేషన్ మన దీనికి తీసుకెళ్తున్నారు అని, అలాగే దగ్గరలోని స్కూల్కి తీసుకెళ్తున్నారని, వీళ్ళు వస్తువులు సర్దుకుని వెళ్ళాలని చెప్పి రెడీ చేసేవాళ్ళు అనమాట. ఇది చాలా సంవత్సరాల సమస్య అనమాట. అలాంటి సమస్యని జగన్మోహన్ రెడ్డి గారు తను వచ్చిన వెంటనే ఈ రిటైనింగ్ వాల్ ద్వారా కట్టడం ద్వారా ఆల్మోస్ట్ 2.5 కిలోమీటర్స్ ఇది రిటైనింగ్ వాల్ దాదాపు 750 కోట్లతో నిర్మించడం చాలా మంచి శుభపరిణామం. నా పేరు కోటిరెడ్డి అండి. నేను సింగపూర్ నుంచి రావడం జరిగింది. నేను గత నెల నుంచి సెలవులు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్కి వచ్చి ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. నిన్న వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ వింగ్ నుంచి 4 బస్సు యాత్రలు స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేమందరం కూడా జగన్ గారు చేసినటువంటి అభివృద్ధిని ప్రజలందరికీ చూపించాలి, ప్రజలందరికీ తెలియజేయాలి అని చెప్పే ఒకే ఉద్దేశంలో మేమంతా కూడా యాత్ర చేస్తూ ఉన్నాం. ఈ రోజున మేము పొద్దుటి నుంచి విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో తిరుగుతూ ఉన్నాం. రకరకాలుగా ఇప్పుడు నేతాజీ సెంటర్కి వెళ్ళాం, అక్కడ రోడ్లు చూసాం. ఇట్లా ప్రతి రోడ్డు అశోక్ నగర్కి వెళ్ళాం, అక్కడ రోడ్లు చూసాం. ఆటో నగర్కి వెళ్ళాం, అక్కడ 6 లక్షల లీటర్ కెపాసిటీ తోటి ఒక ట్యాంక్ నిర్మించడం కూడా జరిగింది. జనవరిలోనే ఓపెన్ చేశారంట. దానివల్ల ఎంతో 10,000 మందికి పైగా మంచినీరు అందుతూ ఉంది. ఓకే, ఈ విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని ఈ గత 5 సంవత్సరాల్లో చేయడం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. నా పేరు డాక్టర్ నీరజానండి. వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ వింగ్ నుంచి మిగతా మిత్రులతో పాటు కలిపి ఇక్కడ ప్రచారం కోసం వచ్చాము. ఈరోజు పొద్దున్న నుంచి విజయవాడ వెస్ట్ దేవినేని అవినాష్ గారి నియోజకవర్గంలో రకరకాల ప్రాంతాలకు వెళ్ళి తిరిగి వస్తూ ఉంటున్నాము. అంటే యాక్చువల్ ఫ్యాక్ట్స్ అంటే వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి వాస్తవాలు తెలుసుకోవడం కోసమని. మనం చూస్తూనే ఉన్నాం, ఎల్లో మీడియా రకరకాల కథనాలు మన ప్రభుత్వం వ్యతిరేకంగా ఎన్నో చెప్తా ఉన్నారు. కానీ వాస్తవాలు ఏంటి అని తెలుసుకోవాలన్న ఇదితోటి మేము తిరుగుతూ ఉంటున్నాము. పిన్నమనేని సిద్ధార్థ క్లినిక్ రోడ్డు దానికి కూడా వెళ్ళాం. చెప్పారు ఇంతకుముందు వర్షాలు వస్తే అది మొత్తం మునిగిపోయి అసలు అటు వెళ్ళడానికే వీలయ్యే పరిస్థితి కాదు. అలాంటిది మంచిగా దేవినేని అవినాష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంచి రోడ్లు వేసి ఇప్పుడు ప్రజలకి అందుబాటులోకి మంచిగా ఉంది. మూవ్ చేస్తున్నదా? ఓకే, దట్స్ ఓకే. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నమస్కారం అండి. మా ఎన్ఆర్ఐల అందరి తరఫున కూడా ఇక్కడికి ఈరోజు ఎన్ఆర్ఐ బస్సు యాత్రలో భాగంగా విజయవాడ నగరానికి రావడం జరిగిందండి. ఇక్కడ అనేక మంది అమెరికా నుండి, స్విట్జర్లాండ్ నుండి, సింగపూర్ నుండి, నెదర్లాండ్ నుండి, మలేషియా నుండి వచ్చినటువంటి ఎన్ఆర్ఐలు అంతా ఉన్నారు. ఈరోజు విజయవాడ నగరంలో కృష్ణా నదీ తీర ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఈ రిటైనింగ్ వాల్ కట్టారండి. ఈ రిటైనింగ్ వాల్ ఎందుకు కట్టారు అంటే, ప్రతి సంవత్సరం కూడా కృష్ణానదికి వరదలు వచ్చేటప్పుడు అతి తక్కువలో తక్కువ అంటే 2,000 క్యూసెక్కుల నుండి 3,000 క్యూసెక్కులు వచ్చినా కూడా ఈ యొక్క వరద నీరు వచ్చేసి ఈ పక్కన ఉన్నటువంటి
పేద మధ్యతరగతి కుటుంబాల మీదకి వెళ్ళడం జరుగుతుందండి. ఈ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఈ ఇళ్ళను వదిలేసి ఒక వారం 10 రోజులు పునరావాసాల్లో ఉండాల్సి వస్తుంది. అంతేకాకుండా వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఆ ఇసుక మేడను తొలగించుకోవడానికి 10 రోజుల నుండి నెల రోజుల వరకు పట్టేటువంటి అవకాశం ఉంది. అది సొంత ఖర్చులతో తొలగించుకోవాలి. ఇదంతా కూడా నేను ఒక విజనరీ అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా ఈ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పేద మధ్యతరగతి ప్రజలను పట్టించుకున్న పాపన పోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మరి ఇక్కడ ఉన్నటువంటి సుమారుగా ఈ 3 కిలోమీటర్ల ఈ ఈ యొక్క కృష్ణా నది ప్రాంతంలో 3 కిలోమీటర్లు 100 కోట్లు ఖర్చు పెట్టి మరి ఈ పేద ప్రజల కోసం ఖర్చు చేయడం జరిగింది. అంటే నేను ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలు గమనించాల్సిందంటే, మనోహర్ నక్క, మా స్వస్థలం వచ్చి తెనాలి. నేను వచ్చింది యూకే నుంచి అండి. నేను గత 25 ఏళ్ళుగా యూకేలో ఉంటున్నాను. సో ఇక్కడికి రాగానే నాకు ఎక్కడో ఒక యూరోప్లో చిన్న విలేజ్లో చూసిన భావం కలిగింది. ఎందుకంటే ఇది అంతా యూరోప్ మోడల్లో ఇలాగే ఉంటాయి. అక్కడ పార్కులో ఎక్సర్సైజ్ ఉన్నాయన్నీ. రిటైన్ వాల్ అండి, నాకు తెలుసు, తెనాలి వాసిగా నాకు ఎప్పుడు వింటూ ఉండేవాళ్ళం చిన్నప్పుడు. ఇక్కడంతా లోతట్టు ప్రాంతం కాబట్టి మునిగిపోయేది, పద్దాకా వార్తల్లో ఉండేది. ప్రతిసారి వరద వచ్చిన ప్రతిసారి ఇబ్బంది. దానికి ఏంటంటే పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించలే ఎవరు. దానికి ఎంతో మ్యాన్ పవర్, 10 కోట్లు అయ్యేది ప్రతి సంవత్సరం, 10 కోట్లు అయ్యేది. అది పెట్టనివ్వండి. ఓకేనా? నా పేరు మురళీకృష్ణ అండి. నేను సింగపూర్ నుంచి వచ్చాను. ఇక్కడ అందరూ కూడా దేశ విదేశాల నుంచి వచ్చి జగన్ గారి గవర్నమెంట్లో జరిగిన అభివృద్ధి చూపించడానికి వచ్చారు. ముఖ్యంగా మేము ఈ టైంలో మేము విజిట్ చేస్తుంది వచ్చేసి ఈ రిటైనింగ్ వాల్ ఎలా ఉంటుంది విన్నాము, వచ్చి చూద్దాం ఒకసారి వస్తే. ఇది ఆల్మోస్ట్ 50-60 ఫీట్ వెడల్పు ఉంది. దీంట్లో 2 వాకింగ్ ట్రాకులు, మధ్యలో పిల్లలు ఆడుకునేకి ఎక్సర్సైజ్ చేసుకునేకి అన్నీ ఉన్నాయి. ఇది 3.44 కిలోమీటర్లు లోటత్తు. రాష్ట్రంలో ఎక్కడా త్రాగునీటికి ఇబ్బంది రాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి మున్సిపల్ శాఖల అధికారులను ఆదేశించారు. త్రాగునీరు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. సమీక్ష సందర్భంగా సిఎస్ జవహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి గల ఆవాసాలకు ట్యాంకుల ద్వారా మంచినీటి సరఫరా చేయాలని స్పష్టం చేశారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా మంచినీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రక్షిత మంచినీటి సరఫరా పథకాల నిర్వహణ, తాగునీటి అవసరాలకు ఇటీవల కాలువల ద్వారా నీటిని విడుదల చేయగా ఎన్ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపింది అధికారులతో సమీక్షించారు. జూన్ నెలాఖరు వరకు ఎక్కడా తాగునీటికి ఇబ్బంది రాకుండా నీటి ఎద్దడి అధికంగా గల ఆవాసాలకు ట్యాంకుల ద్వారా నీటిని అందించాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లోని తాగునీటి సరఫరా పరిస్థితులపైన ఆయన మున్సిపల్ శాఖ అధికారులతో సమీక్షించారు. భూగర్భ జల మట్టాల స్థాయి ఏ విధంగా ఉంది, ఆ శాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని ఎప్పటికప్పుడు భూగర్భ జల మట్టాలను అంచనా వేయాలని ఆదేశించారు. జల్ జీవన్ మిషన్కు సంబంధించిన పనులను ఈ నెల 13వ తేదీన ఎన్నికలు అయ్యాక రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆమోదంతో పనులు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి PRNRD అధికారులకు స్పష్టం చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రంలో జరుగుతున్న ఉపాధి పనుల ప్రగతిని సమీక్షిస్తూ షెల్ఫ్ ఆఫ్ ప్రాజెక్టులకు స్క్రీనింగ్ కమిటీ ఆమోదం తెలిపినందున వేగంగా పనులు నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో గురువారం 28,56,000 మంది ఉపాధి పనులు నిర్వహించారని PRNRD ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ సిఎస్కు వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర జలవనరులు, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ తాగునీటికి ఇబ్బంది గల 281 ఆవాసాలకు ప్రస్తుతం ట్యాంకుల ద్వారా మంచినీటిని సరఫరా చేసినట్లు తెలిపారు. మొత్తం 3,075 ఆవాసాలకు జూన్ వరకు ట్యాంకుల ద్వారా సరఫరాకు చేసేందుకు అనుమతులు ఇవ్వడం జరిగిందని వివరించారు. కరువు ప్రభావిత మండలాల్లో వేసవి కార్యాచరణ ప్రణాళిక అమలుకు 39 కోట్ల రూపాయలకు ఎన్నికల సంఘం ఆమోదించిందని తెలిపారు. తాగునీటి అవసరాలకే సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నీటితో నింపేందుకు ప్రకాశం బ్యారేజీ, నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాలువ ద్వారా ఈ నెల 1వ తేదీ వరకు నీటిని విడుదల చేయడం జరిగిందని చెప్పారు. ఉపాధి హామీ పనుల ప్రగతిని వివరిస్తూ గురువారం రాష్ట్రంలో 28,56,000 మంది కూలీలు ఉపాధి హామీ పనులు నిర్వహించారని తెలిపారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి SS రావత్, జలవనరుల శాఖ
ఈఎన్సీ నారాయణ రెడ్డి వర్చువల్గా పాల్గొన్నారు. ఇంకా ఈ సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ కృష్ణారెడ్డి, పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం ఈఎన్సీ ఆనందరావు, ఎన్ఆర్జీఎస్ డైరెక్టర్ చిన్నతాతయ్య, జేడీఎంఏయుడి ఎస్ రవీంద్ర, భూగర్భ జలవనరుల శాఖ డైరెక్టర్ జాన్ సత్యరాజ్, ఏడీ విశ్వేశ్వరరావు తదితర అధికారులు పాల్గొన్నారు. ఒలింపిక్ భారత్ మిషన్ పేరుతో దివ్యాంగులైన చిన్నారులకు స్పోర్ట్స్లో శిక్షణ ఇస్తున్నట్లు లయన్స్ క్లబ్ ప్రతినిధులు వెల్లడించారు. విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో వారు క్రీడలలో రాణించే అవకాశం ఉంటుందన్నారు. పడమట ఇండోర్ స్టేడియంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సహకారంతో ఒలింపిక్ భారత మిషన్ పేరుతో మానసిక దివ్యాంగులు చిన్నారులకు బోసి గేమ్ శిక్షణా శిబిరం ప్రారంభమైంది. శిక్షణా శిబిరాన్ని లయన్స్ గవర్నర్ శంకర్ గుప్తా మరియు ఇతర ప్రతినిధులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానసిక దివ్యాంగులు సాధారణ చిన్నారులతో కలిసి అందరికీ ఈ గేమ్లో శిక్షణ ఇవ్వడమే మిషన్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. వేసవిలో విద్యార్థులకు శిక్షణ ఇస్తే భవిష్యత్తులో రాణించడానికి ఈ శిక్షణ ఎంతో దోహదపడుతుందన్నారు. మానసిక దివ్యాంగుల్లో ఉన్న ఆందోళన పోగొట్టేందుకు సాధారణ చిన్నారులను కలిపి శిక్షణ ఇస్తున్నామన్నారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ పూర్తి సహకారంతో జిల్లా క్లబ్లు ఈ శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నామని వెల్లడించారు. నా పేరు శంకర్ గుప్తా, లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 316D. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్ గేమ్స్ డిజేబుల్ పీపుల్కి చేయాలనే ఉద్దేశంతో ఒక ఆర్గనైజేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ పిల్లలకి ఈ గేమ్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది. అలాంటి స్థితిలో 210 దేశాల్లో మరి అందరూ డిజేబుల్ పీపుల్ అందరికీ కూడా గేమ్స్ నిర్ణయించి వాళ్ళు కూడా సంతోషంగా ఉండేలాగా ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క పిల్లలు కూడా సంతోషంగా ఉండేలాగా ఉండాలని చేయాలనే ఉద్దేశంతో ఎవరికైతే అవయవాలు సక్రమంగా ఉన్నాయో వాళ్ళు ఏ రకంగా పార్టిసిపేట్ చేస్తున్నారో అదే పద్ధతిలో వీలైనంత మెరుగైన మరి హెల్ప్ చేసి వాళ్ళందరినీ కూడా వాళ్ళకి ఏ రంగంలో ఇష్టమైతే ఆ రంగంలో వాళ్ళు రాణించేలాగా మరి ఎంకరేజ్ చేయటమే ఈ సంస్థ యొక్క ఉద్దేశం. అలాంటి ఈ సంస్థకి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 215 దేశాల్లో పనిచేస్తున్న ఈ సంస్థ 106 సంవత్సరాల నుంచి సమాజ అవసరాల కోసం పనిచేస్తున్న ఈ సంస్థ దీన్ని గుర్తించి వీరికి కూడా సాయం చేద్దాం అనే ఉద్దేశంతో ఒక MOE ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తూ ఈ గేమ్స్ నిర్వహించేదానికి మా లయన్స్ ఆర్గనైజేషన్ కూడా చక్కని సహాయం అందిస్తూ ఉంది. మరి లయన్స్ క్లబ్ గురించి మీ అందరికీ తెలిసిందే, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ అవసరాలు వచ్చినా కూడా తీరుస్తూ. నా పేరు ఎర్రంశెట్టి శ్రీనివాసరావు అండి, లయన్ లియో క్లబ్ చైర్పర్సన్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు మా ప్రీతమ గవర్నర్ శంకర్ గుప్తా గారు చెప్పినట్టుగా ఇది యూనిఫైడ్ స్పోర్ట్స్, అది అంటే పారా ఒలింపిక్స్ తెలుసు అందరికీ. యూనిఫైడ్ స్పోర్ట్స్ ఫర్ స్పెషల్ చిల్డ్రన్, స్పెషల్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ కోసం ఈ యొక్క ఆర్గనైజేషన్ అంటే మిషన్ భారత్, మిషన్ ఇంక్లూజన్ భారత్ అని ఒక హెడ్డింగ్ పెట్టుకుని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నుంచి ఆ ఫండింగ్ దీని యొక్క ఇవ్వటం జరిగింది. భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాల్లో మెల్విన్ జోన్స్ ఫెలోషిప్ కట్టిన వాళ్ళందరికీ కూడా LCF ఫౌండేషన్లో అమౌంట్ ఉంటుంది. ఆ అమౌంట్ని ఇటువంటి ఆర్గనైజేషన్స్కి ఇవ్వటం, దీన్ని ఎంకరేజ్ చేయటం, ఈ స్పెషల్ చైల్డ్కి స్పోర్ట్స్ కండక్ట్ చేయడానికి ఇవాళ మొదటి వేదిక. ఇక్కడి నుంచి మళ్ళీ పెద్ద సెలక్షన్స్ ఉంటాం, పైగా తర్వాత నుంచి ఇంటర్నేషనల్ ఉంటాం, ఇలా పంపించి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మెడల్స్ కొట్టినటువంటి స్పెషల్ చైల్డ్స్. వృద్ధులు, రోగులు, రోగగ్రస్తులు తదితరులను ఇబ్బందులకు గురి చేసి పవన్ కళ్యాణ్, చంద్రబాబు పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని పెన్షన్దారులు విమర్శించారు. ప్రతి నెల ఉదయం 6 గంటలకే ఇంటికొచ్చి పెన్షన్ ఇస్తున్న వాలంటీర్లను ఆపించిన పాపం ఊరికే పోదంటూ పెన్షన్దారులు శాపనార్థాలు పెట్టారు. బాబు కుట్ర చేసిన కారణంగా నేడు పెన్షన్ల కోసం బ్యాంకుల చుట్టూ తిరగవలసిన పరిస్థితి కల్పించిన బాబుకి ఎన్నికల్లో సరైన రీతిలో గుణపాఠం చెబుతామంటూ పెన్షన్దారులు పేర్కొన్నారు. ఇంటికి వచ్చి వాలంటీర్లు పెన్షన్లు ఇస్తుంటే మధ్యలో టీడీపీ నేతలు ఇలాంటి కుట్ర పనులు చేయడం ఎంతవరకు న్యాయం అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు కుట్ర చేసిన కారణంగా నేడు పెన్షన్దారులు పలు ఇబ్బందులు పడుతున్నారంటూ గుణదల వైసీపీ నేత చిన్నబాబు పేర్కొన్నారు. పెన్షన్దారుల పరిస్థితి ముందుగానే అంచనా వేసి దేవినేని అవినాష్ ఆదేశాల మేరకు బ్యాంకు వద్ద నీడ కోసం పెద్ద టెంట్లో ఏర్పాటు చేసి మజ్జిగ, వాటర్ ప్యాకెట్,
తదితరాలు వాటిని పెన్షన్దారులకు అందజేసినట్లు ఆయన వెల్లడించారు. గుణదల సెంటర్లో ఉన్న యూనియన్ బ్యాంకుకు పెన్షన్దారులు అధిక సంఖ్యలో తరలి వచ్చారని, వారిలో కొంతమందికి బ్యాంక్ అకౌంట్ రన్నింగ్ లో లేకపోవడం, కొన్ని సాంకేతికపరమైన ఆటంకాలు తదితరాల వల్ల వాటి వల్ల కేవలం కొంతమంది మాత్రమే పెన్షన్ అందుకున్నట్లు చిన్నబాబు వెల్లడించారు. తిరుగుతాము, మాకేం తెలుసు. నిన్న టైం చేయాలి, సచివాలయానికి తిరుగుతున్నాం. ఆడకపోతే ఏడు వినాయకాడు అన్నారు, వినాయకాడకపోతే ఏడు అన్నారు, ఏడుకొస్తే ఏడు కదా అంటున్నారు. మరి ఇంకెవరు ఇస్తారు మాకు? ఇంతకుముందు శుభ్రంగా ఇచ్చేవాళ్ళు అయ్యే ఇంటికి తెచ్చి లేకపోయినా మా అమ్మని కేకేసి ఇచ్చేది. 3 రోజుల నుంచి గుండె ఆపరేషన్ చేసుకున్నానండి. ఇంటికి తీసుకొచ్చి ఇస్తానని చెప్పారు వాలంటీర్. ఇంటికి రాలా, బ్యాంకు కాడికి 3 రోజులు తిరుగుతుంటే బ్యాంకులో పడలేదని చెబుతున్నారు. ఇంటికి వచ్చి ఇటు వేస్తేనే పద్ధతిగా ఉంటుందండి. చెబుతున్నా కదా, ఇంటికి వచ్చి ఇటువే పద్ధతిగా ఉంది. తెల్లారు 6 గంటలకు వచ్చి లేపిచ్చేవాళ్ళు. అట్టాడితే ఏమీ లేదు. మళ్ళీ నాకంటే ఓటు కార్డు కావాలంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి తీసుకొస్తాకి వెళ్ళారు. ఇదే నా పద్ధతి. యూనియన్ బ్యాంక్ దగ్గర బారులు తీరిన జనం సొమ్మసిల్లిపోతున్నారు. వాళ్ళకి సహాయార్థం దేవినేని అవినాష్ గారు ఆదేశాల మేరకు మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు అన్నీ అందజేయడం జరిగింది. వాళ్ళు ఒక్కొక్క పెన్షనరు 2-3 రోజుల నుంచి తిరుగుతున్నారు. బ్యాంకు అకౌంట్ రన్నింగ్లో లేదని కొంతమంది, బ్యాంకులో పడలేదని కొంతమంది, మెసేజ్లు వచ్చినాయని కొంతమంది. ఈ విధంగా వాలంటరీ వ్యవస్థ లేకపోవడం వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఈ కుట్రపూరితమైన చంద్రబాబు చేసిన పనేనని చెప్పి అందరూ చెప్పడం జరుగుతుంది. 22వ డివిజన్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం చేశారు దేవినేని క్రాంతి, కేసినేని హైమ. ఎంపీ అభ్యర్థి కేసినేని నాని తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ని గెలిపించాలని కోరుతూ గడప గడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. క్రాంతి, హైమ సీఎం జగన్ గెలిస్తే అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉంటారని వారు పేర్కొన్నారు. ఎన్నికల్లో జనసేన బీజేపీతో జట్టు కట్టి దొంగ హామీలు ఇచ్చి ప్రజలను వంచిన టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు ఇప్పుడు మళ్లీ అదే కూటమి కట్టి సూపర్ 6, సూపర్ 7, సూపర్ 10 అంటూ నమ్మబలుకుతున్నారని సీఎం జగన్ విమర్శించారు. చంద్రబాబు చెప్పే ఈ సూపర్ 6, సూపర్ 10లకు ఏటా 1.50 లక్షల కోట్లు ఇవ్వాలి. అసలు ఇది సాధ్యమేనా అంటూ నిలదీశారు. మళ్లీ అదే కూటమి, మళ్లీ అదే సంతకం, మళ్లీ అవే మోసాలు, హిస్టరీ రిపీట్ అంటూ మండిపడ్డారు. మీ అందరికీ 2014లో స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ఇదే ముగ్గురితో కూటమిగా ఏర్పడి మీ ప్రతి ఇంటికి ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ పాంఫ్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించాడు. అప్పట్లో ఇదే ఈనాడు, అప్పట్లో ఇదే ఆంధ్రజ్యోతి, అప్పట్లో ఇదే TV5 లో అడ్వర్టైజ్మెంట్ లో ఊదరగొట్టారు. కింద చంద్రబాబు సంతకం మీ ప్రతి ఇంటికి ఈ పాంఫ్లెట్ లో పంపించాడు. ఇందులో చెప్పిన ముఖ్యమైన హామీలను నేను ఒక్కసారి చదువుతా, మీకే విడిచిపెడతాను. మీరే చెప్పండి ఇవన్నీ జరిగాయా లేదా అన్నది మీరే చెప్పండి అని అడుగుతా ఉన్నా. ఇందులో చెప్పినది మొదటి, రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తారన్నాడు, ముఖ్యమైన హామీ అనంటూ. నేను అడుగుతా ఉన్నా, 87,612 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు రైతుల రుణాలు మాఫీ చేస్తారన్నది
చేశాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 ముఖ్యమైన హామీ అన్నట్టు పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తామన్నాడు. ఏకంగా 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు ₹1 అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈ రోజు మీ మనందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నా, నాకు ఓటు వేయని వారిని కూడా ఒకటి అడుగుతా ఉన్నా. మీ ఇంటికి పోండి, మీ భార్యలతో కూర్చోండి, మీ ఇంట్లో ఉన్న మీ అవ్వ తాతలతో కూర్చోండి, మీ పిల్లలతో సైతం మాట్లాడండి, అందరితో మాట్లాడండి. మాట్లాడి ఎవరి హయాంలో ఎవరి వల్ల మంచి జరిగింది, ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అన్నదే ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ఆ తర్వాతే ఓటు ఎవరికి వేయాలో నిర్ణయం తీసుకోండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు వారి చదువులు వారి బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయము మన హాస్పిటల్ను మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి? 2 బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు, ఒక్కడి కూడా తగ్గేందుకు వెళ్ళలేదు. సిద్ధమేనా? మన గుర్తు ఫ్యాన్ గుర్తు. అక్క మన గుర్తు ఫ్యాన్. అక్క పెద్దమ్మ మన గుర్తు ఫ్యాను. అన్న మన గుర్తు ఫ్యాను. మన గుర్తు ఫ్యాన్ అన్నా. మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? ఇంట్లోనే ఉండాలి. తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ 15వ డివిజన్లో ఎన్నికల ప్రచారం చేశారు. స్థానిక కార్పొరేటర్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గాతో కలిసి గడప గడపకు తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. నియోజకవర్గంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు చేసినట్లు ఆయన వివరించారు. అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేసిన సీఎం జగన్ ని గెలిపించాలన్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి నియోజకవర్గంలో తనను గెలిపించాలని, తనకు ఒక అవకాశం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇవన్నీ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వంలో మేము నిర్వహిస్తాం. ఈ యొక్క డివిజన్ని దత్తత తీసుకున్న గద్దె రామోహన్ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గారు చేయకుండా ప్రజానికాన్ని మోసం చేసి ఈరోజు ఏ ప్రాంతం వెళ్ళినా, ఏ రోడ్డు వెళ్ళినా, ఏ గడప గడప తొక్కినా
జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ఈ ప్రాంతంలో దుర్గా గారు కానివ్వండి వీళ్ళందరూ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ప్రజానికం మెచ్చుకుంటూ తప్పకుండా రేపు జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మా మద్దతు ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు గారు చెప్పడం. ఈరోజు పెన్షన్దారుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు గారు తెలుగుదేశం పార్టీని విపరీతంగా విమర్శిస్తున్నారు. అభ్యర్థి అయిన శ్రీ దేవినేని అవినాష్ గారు మరి ఇప్పుడు ఏదైతే యనమలకుదురు కొండ ప్రాంతం కెనాల్ కాలువపక్క ప్రాంతం అంతా కూడా ప్రచారం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కాలువపక్క ప్రాంత వాసులందరూ మీ పుణ్యమా అంట మరి 40 ఏళ్ల నుంచి ఎవరు పట్టించుకునే వాళ్ళు నీటి సమస్యని ఈరోజు ఇంటింటికి మంచినీళ్ళు వేయటం అనేది కేవలం వైఎస్ఆర్ ప్రభుత్వం అవినాష్ గారి నాయకత్వంలోనే ఈరోజు మేము మంచినీళ్ళు తాగుతున్నాని ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా ఆశీర్వదిస్తూ అవినాష్ గారిని ఎమ్మెల్యేగా తీర్చిదిద్దే విధంగా ప్రతి ఒక్కరు కూడా హారతులు మరి అందరూ కూడా పూలజలతో ఆహ్వానిస్తున్నారు. మరి ఇవే తప్పకుండా వాళ్ళ ఆశీస్సులు అన్నీ కూడా మే 13వ తారీఖున మేము అత్యంత మెజార్టీతో అవినాష్ గారిని గెలిపించుకుంటాం. తూర్పు నియోజకవర్గంలో అవినాష్ గారిని ఎమ్మెల్యేగా తీర్చిదిద్దదే కాదు మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మరలా సీఎం అయ్యి మేము అక్క చెల్లెలందరం కూడా సుఖ సంతోషంతో ఉంటామనే విధంగా ఈరోజు ప్రతి మహిళ, ప్రతి అక్క, ప్రతి అమ్మ అందరూ కూడా దీవిస్తాం జరిగింది. ఈరోజు ప్రతి డివిజన్కి వెళ్తుంటే నీరాజనం పడుతున్నారు అవినాష్ గారు. మరి ఒక్కసారి చూడలేదు, గత 3.5 ఏళ్ల నుంచి అవినాష్ గారిని నిత్యం చూస్తూ మరి కేవలం ఇన్ఛార్జ్ ఇస్తేనే మాకు ఇన్ని పనులు చేశారు. మరి అవినాష్ గారిని మేము ఎమ్మెల్యేగా తీర్చిదిద్దుకుంటామని మా కృతజ్ఞత సమయం వచ్చింది, మేము ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నాం అనే విధంగా ప్రజానికం అయితే తీర్పిచ్చే విధంగా అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. సుజనా చౌదరి ఈ పేరు వింటేనే సేవా కార్యక్రమాలు, దాన ధర్మాలు చేసే వ్యక్తిగా గుర్తుకు వస్తాడు. విజయవాడ కోసం ఎంతో సేవ చేసిన, ప్రచారం ఇష్టపడని వ్యక్తి సుజనా ఫౌండేషన్ స్థాపించి ఎంతో మంది పేదవారికి సహాయం చేసిన గొప్ప గుణవంతుడు. ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు మన ముందుకు వస్తున్న నాయకుడు సుజనా చౌదరి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సృజనా చౌదరి ఈ అవకాశం రావడం సొంత ఊరిపై రుణం తీర్చుకోవడానికి దొరికిన అవకాశంగా భావిస్తున్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజల ముందుకు వచ్చిన సృజనా చౌదరి తాను గెలిస్తే నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి బాటలో నిలుపుతానని చెప్తున్నారు. తన మాటను చేతల్లో చూపెట్టే విధంగా అప్పుడే తన పనులను మొదలుపెట్టారు. ఎక్కడికక్కడ ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకుని వాటిని అక్కడే పరిష్కరించే విధంగా ముందుకు సాగుతున్నారు. సృజనాతో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా ప్రజల వద్దకు వెళ్లి తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలు అడిగి తెలుసుకుని ముందుకు వెళ్తున్నారు. తాము గెలిస్తే ఏమి చేస్తారో ముందుగానే చెప్పి ప్రజల మనసు గెలుచుకుంటున్నారు సృజన. ప్రభుత్వంపై పేద మధ్యతరగతి ప్రజల్లో ఉన్న తీవ్ర ఆక్రోశాన్ని దృష్టిలో ఉంచుకొని తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి అండగా నిలబడదామని ధైర్యం కల్పిస్తూ భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్నారు. సృజనతో పాటు అతని కుటుంబ సభ్యులు చేసిన ప్రచారం ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసే విధంగా ఉంది. నియోజకవర్గంలో రోడ్లు, డ్రైన్ల సమస్యలను పూర్తిగా పరిష్కారం చేస్తామని వారు చెప్తున్నారు. ప్రజలు తమ జీవితాన్ని మార్చడానికి సృజన వచ్చారన్న విశ్వాసం వారిలో కనిపిస్తుంది. మొత్తంగా సృజనతో పాటు అతని కుటుంబ సభ్యులు చేసిన ప్రచారం బీజేపీకి గెలుపు తలుపు తడుతుంది. ఏరియా చాలా రోడ్లు బాగాలేదు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈసారి సుజనా చౌదరి గారిని అసెంబ్లీకి ఎన్నుకొని మన ఏరియాని అభివృద్ధి చేసుకుందాం. ఇక్కడున్న డ్రైనేజ్ సమస్యను ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. 2 నెలల్లో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత డ్రైనేజ్ సమస్యను తీరిపోతుంది. గల్లీల్లో కనబడతాడు, ఢిల్లీలో వినబడతాడు. పశ్చిమ నియోజకవర్గంలో మారుమూలల్ని కూడా వదలకుండా పలకరిస్తూ 22 డివిజన్లలోనూ తిరుగుతున్న సుజనా చౌదరి ఇప్పుడు ఢిల్లీని బెజవాడకు దించి చూపిస్తానంటున్నారు. ఎందుకంటే బెజవాడ వెస్ట్ నియోజకవర్గంలో సమస్యలు స్థానికమే అయినా కేంద్రం తలుచుకుంటే ఠక్కున పరిష్కారం అయిపోతాయి. కొండల మీద ఇళ్లకు పట్టాలు కావాలంటే కేంద్ర పర్యావరణ శాఖ తలుచుకుంటే చాలు. నేల మీద డ్రైనేజీలు, నెత్తి మీద కరెంటు వైర్ల బెడద తీరాలంటే పట్టణాభివృద్ధి శాఖ సపోర్ట్ కావాలి. ప్రతి ఇంటికి ఉచిత కరెంటు కావాలంటే సోలార్ ప్యానెళ్లు ఇవ్వాల్సింది కేంద్రమే. పశ్చిమంలో ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్యం అందాలంటే సాయం రావాల్సింది ఢిల్లీ నుంచే. అందుకే పశ్చిమం కోసం మేమందరం ఉన్నామని ఇప్పుడు కేంద్ర మంత్రులు కూడా దిగివచ్చి చెబుతున్నారు. YS चौधरी जी मेरे मित्र हैं, आंध्र प्रदेश के जनता के हितों के लिए लड़ते रहे, काम करते रहे, इतने सारे लाभ आंध्र प्रदेश को दिलाए. చౌదరి తలుచుకుంటే తలరాత మారుతుందని ఇటు అమరావతిలో చంద్రబాబు అండ, అటు ఢిల్లీలో మోడీ ఆశీస్సులు పుష్కలంగా ఉన్న చౌదరి చొరవతో పశ్చిమం
నిశ్చయంగా మారబోతుందనే సగటు ఓటరులో కనిపిస్తోంది. కమలాన్ని గెలిపిస్తోంది. ల్యాండ్ మార్కులా నిలిచిపోయేలా పని చేస్తా. విజయవాడ పేరు చెప్పగానే మనకు ప్రకాశం బ్యారేజ్ గుర్తొస్తుంది. అలాంటి ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం కోసం క్రియాశీలకంగా పనిచేసిన ఇంజనీర్ల బృందంలో ముఖ్య సభ్యుడు యలమంచిలి జనార్దనరావు, మన సుజనా చౌదరి తండ్రి గారు. తండ్రి బాటలోనే ఇప్పుడు సుజన స్పష్టంగా, స్వచ్ఛంగా, నిర్దిష్టమైన ప్రణాళికతో పశ్చిమ నియోజకవర్గానికి ఒక మాట చెబుతున్నారు. నన్ను గెలిపించండి, కొండ ప్రాంతాలకు అండగా నిలుస్తా, కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపిస్తా, సమస్యలకు కేర్ ఆఫ్ గా ఉన్న బస్తీలను ఆదర్శ కాలనీలుగా తీర్చిదిద్దుతా, ఇంద్రకీలాద్రి సర్క్యూట్ తెచ్చి దుర్గగుడిని దేశానికే తలమానికంగా నిలుపుతా అని ప్రణాళికతో సహా చెబుతున్నారు. దుర్గగుడి ఫ్లైఓవర్ సాధించిన చరిత్ర తెలుసు. బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ పూర్తి కావడం కోసం కేంద్రం చుట్టూ తిరిగి పనిచేయడం తెలుసు. అందుకే ఇప్పుడు తమ కష్టాలను కూడా సుజన తీరుస్తారని, తలరాత మారుస్తారని పశ్చిమ నియోజకవర్గం నమ్ముతోంది. ఓటు వేసి గెలిపిస్తోంది. యలమంచిలి సత్యనారాయణ చౌదరి, మన సుజనా చౌదరి, కూటమి అభ్యర్థి, విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం. కమలం గుర్తుకు ఓటు వేద్దాం, అభివృద్ధికి బాట పరుద్దాం. తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విజయాన్ని కాంక్షిస్తూ అతని సోదరి క్రాంతి 7వ డివిజన్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్తో కలిసి గడప గడపకు వెళ్లి ఆమె ఓట్లు అభ్యర్థించారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి దేవినేని అవినాష్ను అఖండ మెజారిటీతో గెలిపించాలంటూ ఆమె విజ్ఞప్తి చేశారు. వైసీపీ హయాంలో నియోజకవర్గంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు జరిగినట్లు ఆమె ఈ సందర్భంగా వివరించారు. ఎంపీగా చేసిన తాను విజయవాడ రూపురేఖలు చాలా వరకు మార్చగలిగానని వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని తెలిపారు. 2014 ముందు విజయవాడ నగరం ఎలా ఉండేదో అందరికీ తెలుసునని, కనకదుర్గ ఫ్లైఓవర్, బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ తో పాటుగా ఎయిర్పోర్ట్ ను కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచామన్నారు. యాక్సెస్ కంట్రోల్ రఫీల్ హైవే విజయవాడ నుండి నాగపూర్ వరకు తెచ్చినట్లు చెప్పారు. దీనివల్ల ఢిల్లీ చేరుకునే సమయం తగ్గుతుందని, 18 గంటల వ్యవధిలోనే చేరుకోవచ్చంటూ నాని సూచించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో కేశినేని నాని పాల్గొని మాట్లాడారు.
అందరికీ నమస్కారం. కార్యవర్గ సభ్యులకి, అధ్యక్షులు జయరాజ్ గారికి, అందరికీ వేదిక మీద ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులకి, అట్లాగే పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇది 3వసారి అనుకుంటా నేను మీట్ ది ప్రెస్ ఎలక్షన్ ముందు, పోలింగ్ డేట్కి ముందు మీట్ ది ప్రెస్ని అడ్రస్ చేయటం. సో ఇప్పటికి 2014లో ఎంపీగా పోటీ చేశాను, అట్లాగే 19లో పోటీ చేశాను, ఇప్పుడు పోటీ చేస్తున్నా. కాదు అప్పటికిప్పుడు తేడా ఏంటంటే అప్పుడు 2 సార్లు నేను తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశాను, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నా. సో మీ అందరికీ తెలుసు నా గురించి నేను పెద్దగా మీకు చెప్పవసరం లేదు. 10 ఏళ్లలో నేను 2014లో నేను ఎంపీగా ఎన్నికై నుంచి 10 ఏళ్ళు మీ అందరికీ అన్ని విషయాలు తెలుసు. మీలో చాలామంది విజయవాడలో పుట్టి పెరిగిన జర్నలిస్టులు ఉన్నారు, విజయవాడ అంటే అభిమానాలు కలిగినటువంటి జర్నలిస్టులు ఉన్నారు. అట్లాగే ఈ ప్రాంతం ఏంటి, ఈ ప్రాంత చరిత్ర ఏంటి అన్నీ కూడా మీకు బాగా తెలుసు. ఈ మధ్య 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత కొంతమంది జర్నలిస్ట్ హైదరాబాద్ నుంచి వచ్చో, వేరే ప్రాంతాల నుంచి వచ్చో ఇక్కడికి వచ్చి చేరారు తప్ప మీతో పాటు మీరందరూ కూడా ఎక్కువగా ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటూ అందరి గురించి కూడా చాలా బాగా తెలిసినటువంటి వ్యక్తులు మీరంతా కూడా. ముఖ్యంగా 2014కు ముందు విజయవాడ నగరం ఎట్లా ఉండేదో మీకు తెలుసు. మనం ఆ తర్వాత ఈ 10 ఏళ్లలో ఏ రకంగా దీన్ని రూపురేఖలు మార్చాము. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కనకదుర్గ ఫ్లైఓవర్ కానీ, బెయిన్ సర్కిల్ ఫ్లైఓవర్ కానీ, అట్లాగే ఇవాళ మన ఎయిర్పోర్ట్ కానీ, మౌలిక సదుపాయాల్లో నేను ఏం చేశానో ఈ నగరానికి మీ 36వ డివిజన్లో 12 బూతులకు ఏజెంట్లను ఏర్పాటు చేసి ఓట్లు వెరిఫికేషన్ చేస్తున్నట్లు డివిజన్ కార్పొరేటర్ బాలి గోవింద్ వెల్లడించారు. ఓట్లు ఉన్న ప్రతి ఒక్కరూ దానిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జగన్ మళ్లీ సీఎం కావాలంటే అందరూ ఓటు వేయాలంటూ ఆయన అభ్యర్థించారు. ఏజెంట్లు ఏర్పాట్లు చేసి ఓట్ల వెరిఫికేషన్ నిర్వహించారు. డివిజన్ కార్పొరేటర్ పాల్గొని డివిజన్ కార్పొరేటర్ బాలిగోవిందు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట ఇస్తే మాట తప్పని నాయకుడు సీఎం జగన్ అని ఆయన కొనియాడారు. మేనిఫెస్టోని పవిత్ర గ్రంథంగా భావించి పనిచేసే నాయకుడు జగన్ అని చెప్పారు. సాధ్యం కాని హామీలతో ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు మరొకసారి పన్నాగం పన్నాడని ఆయన చెప్పారు. ప్రజలందరూ వాస్తవాన్ని గమనించి చంద్రబాబుకి బుద్ధి చెప్పాలని కోరారు. ఇష్టం వచ్చినట్లు మేనిఫెస్టోలో అంశాలు పొందుపరిచి ప్రజలను పిచ్చోళం చేయడానికి చంద్రబాబు కూటమి సభ్యులతో కలిసి ముందుకు వస్తున్నాడన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పాలన చేసే జగన్కి ఓటు వేసి చంద్రబాబుకి బుద్ధి చెప్పాలని ఆయన సూచించారు. గుడ్ మార్నింగ్. ఈ రోజున 36వ డివిజన్లో 12 బూతుల వారుగా ప్రతి ఒక్కరు కూడా బూత్ ఏజెంట్లుగా వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ఇంటికి ఓట్లు వచ్చుతున్నాయా రాలేదా, ఇంకేమైనా రావాల్సినవి ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ మొత్తం అందరూ కూడా 4 రోజులు స్లిప్లు పంచడం జరుగుతుంది. అలాగే దాని నిమిత్తం మీకు ఓటు ఉన్న వాళ్ళకి వెరిఫికేషన్లో మీకు ఓటు వచ్చిందా లేదా అని అడగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా కొంతమందికి వచ్చినాయి, ఇంకా కొంతమందికి రావాలని చెప్తున్నారు. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేయాలన్న ఒక ఆలోచన మాకంటే ఎక్కువగా ఉంది వాళ్ళకి. కేవలం ఏంటంటే ఈ రోజున వాళ్ళు లబ్ధి పొందిన పథకాలు ఏ సీఎం కూడా చేయని రీతిలో ఈరోజు చేస్తున్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవ్వాలంటే వాళ్ళలో అన్న ఆనందం చూస్తే మాకే ఉత్సాహం కనబడుతుంది. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఏదైతే వాలంటరీ వ్యవస్థను ఎన్ని తిట్టాడంటే, మా ఇంటికి రామాకండి, ఇంట్లోని తలుపులు తోసేయండి, బయటికి తోసేసేయండి, ఇంట్లో లేనప్పుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు అన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున అదే వాలంటీర్ని 10,000 రూపాయలు శాలరీ పెంచుతాను, అదే వాలంటీర్ని ఉంచుతాను అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. అలాగే ఏదేదో వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్లో పిచ్చి పిచ్చి అన్నీ కూడా ఆయన ఇష్టం వచ్చినట్టు చెప్పాడు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు, ఏదైతే జరుగుద్దో అయ్యే పెట్టారు. అలాగా తప్పుడు మాటలు మాట్లాడి తప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ వదిలి, ఎందుకంటే ఈ తప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఏదో కూడా అమలు అవ్వదని తెలుసు. ఎందుకంటే 10 సంవత్సరాలు అతను సీఎంగా చూశారు.
ఈరోజు ఆయన చూసినా కూడా ఎవరో కూడా ప్రతిపక్షం వాళ్ళు ఎంత వచ్చి ఎన్ని చేసినా రాబోయే రోజుల్లో మా ప్రభుత్వంలో అవి చేస్తాం అని చెప్తే నమ్మే పరిస్థితులు ఈ రోజున లేరు. ఎందుకంటే జగన్ గారు ఏదైతే చెప్పారో మాట తప్పకుండా మడం తప్పకుండా 100% చేశారో ఈ రోజున నెక్స్ట్ ఆయన కూడా అందుకోసం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కాకుండా జరిగే అయితేనే ప్రజలకు మంచి చేస్తామన్న మ్యానుఫ్యాక్చరింగ్ వదలడం జరిగింది. ఈ రోజున ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా పిల్లల చదువు నిమిత్తం కానీ వాళ్ళ నిమిత్తం కానీ వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ నమ్ముతారు కానీ ఇలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ టీడీపీ పెట్టిన మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరు నమ్మరు. ఎందుకంటే అతను మరీ బూత్. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. 10 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్ తూర్పు నియోజకవర్గానికి చేసింది శూన్యమంటూ విమర్శించిన వైసీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్. మహాత్మా గాంధీ హోల్సేల్ కమర్షియల్ మార్కెట్ వ్యాపారులకు ఎలాంటి ఆపద వచ్చినా అండగా ఉంటానంటూ హామీ ఇచ్చిన పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి. సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.